ఈనాటి సమావేశానికి మరి ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభ జాగృతి కల్వకుంట్ల కవితక్క గారు మన అందరినీ కూడా ఉద్యమకారులను ఉద్దేశించి ఆత్మీయంగా మనం కలవడం కోసం ఇవాళ సభ పెట్టినందుకు మరి కల్వకుంట్ల కవితక్క గారికి అదేవిధంగా రూప్ సింగ్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన జాగృతి నాయకులందరికీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు బత్తల సోమన్న గారికి అదేవిధంగా ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాల నుండి కదిలి వచ్చిన ఉద్యమ అన్నదమ్ములందరికీ కూడా నా పాదామి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ సభను చూస్తూ ఉంటే మా కవితక్క ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కవితక్క అనిపిస్తా ఉంది. ఇది నిజమా కాదా? ఎందుకంటే కవితక్క ఎవరు? పులి బిడ్డ, పులి బిడ్డ, పులి కడుపుల పులే పుడుతుంది. ఇవాళ కవితక్క పులి. నిజమా కాదా? 33 జిల్లాల నుండి తరలి వచ్చిన ఉద్యమ అన్నదమ్ములారా, ఈ రాష్ట్రానికి ఒక మహిళా సీఎం చేసుకుందామా వద్దా? అందరు కూడా సపట్లు కొట్టి తెలియజేయాలి. ఇది కాంట్రవర్షియల్ కాదు, ఇది నిజం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అలపెరగని పోరాటం చేసింది మహిళలే ఎక్కువ ఉన్నారు. పురుషులతోటి సమానంగా మహిళలు పోరాడినరు. అందులో మా కవితక్క ముందున్నది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడం కోసం కేసీఆర్ గారు ఎంత ఉద్యమం చేసిండ్రో కేసీఆర్ గారితో కవితక్క కూడా అంతే ఉద్యమం చేసిందని ఇలా తెలియజేస్తా ఉన్నా. మాకు తెలుసు, ఎందుకంటే కేసీఆర్ గారు 2001 నుండి వారు తెలంగాణ ఉద్యమము ఆయన పార్టీ పెట్టుకొని ఉద్యమం చేస్తే మేము ప్రజా సంఘాల జేఏసీ ద్వారా ఉద్యమం చేసినాం. వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి తెలుసు. ఇవాళ కేసీఆర్ గారిని అయ్యో ఉద్యమకారుల బాధలు చూడలేదని బాధపడుతున్నాం, కానీ ఆయన ఒక మాట అంటే తర్వాత గుండెలు ఎక్కడో బాధ. ఎందుకంటే మన ఉద్యమకారుడిని మనమే అనుకుంటున్నామే, మన ఉద్యమకారుడు మనకెందుకు న్యాయం చేయాలని వాళ్ళ బాధపడుతున్న తరుణంలో ఇవాళ వచ్చింది కవితక్క. ఒక పులిలాగా మన ముందుకు వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఒక పులిలాగా గర్ణించే పులిలాగా మన ముందుకు వచ్చింది. ఇవాళ భూ పోరాటం ఎవరు చేస్తాడు? ఇవాళ భూ పోరాటం ఒక పులి మాత్రమే చేస్తుంది, ఒక సింహం లాంటి వ్యక్తులు మాత్రమే చేస్తారు. ఎవరికి లేని ధైర్యం, ఎవరికి లేని మరి ఇలా గొప్పతనం ఇలా కవితక్కలో నేను చూశాను. నాకు కూడా అక్క కేసీఆర్ గారు అరే ఉద్యమకారులకు అన్యాయం చేసిండ్రా అని బాధపడుతూ మీడియా ముంగట మాట్లాడినప్పుడల్లా ఎక్కడో గుండెల బాధ. ఎందుకంటే ఒక ఉద్యమకారుని మనం అంటున్నామన్న ఒక ఫీలింగ్ నాకు ఎన్నోసార్లు కలిగింది. కానీ మీరు ఎప్పుడైతే భూ పోరాటం మా కోసం చేపట్టిరో అప్పుడు ఆ తరుణంలోనే గుండెలు పెట్టుకున్నాం అక్క. నిన్ను ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా మిమ్మల్ని గుండెలు పెట్టుకున్నారు. ఇలా భూ పోరాటం వల్ల మాకు న్యాయం జరుగుద్దా జరగదన్నది కాదు, మీరు ముంగట నిలబడి ఇలా ముందు నిలబడి ఇలా మీకోసం మేము వచ్చినాను మీరు నిలబడ్డారు చూడండి, అదే మా గొప్పతనం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి అన్నదమ్ములారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇలా కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇలా రాష్ట్రం వచ్చింది. ఇది నిజం ఒప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ఎంతో మంది తిడతా ఉన్నారు, ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు, కానీ రాష్ట్రం కోసము ప్రాణం పోయినా సరే అని 15-12 రోజులు ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు. మనం అంటున్నాం లక్షలాది మంది ఉద్యమం చేశాం, కేసీఆర్ వెనకాలే చేశాం, కానీ ముందు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది, కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు. ఆ సింహం బయటకు వస్తుంది, ఆ సింహం కవితక్క రూపంలో వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఇలా కేసీఆర్ గారు పక్కకున్నా ఇలా కవితక్క మన ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా పులి నోట్ల పులి పుడుతుంది అన్నట్టు ఆ పులి మన ముందటుంది. ఖచ్చితంగా మన హక్కులను మనం సాధించుకుందాం. ఒకటి చెప్తా ఉన్నా, ఇలా మన ఉద్యమ చరిత్ర మనం రాసుకున్నప్పుడు మేము ఒక బుక్కు రాయాలని కరీంనగర్ లో అనుకున్నాం. ఇలా ఒక బుక్కు రాయాలని కరీంనగర్ లో అనుకున్నాం. మన జీవిత చరిత్ర రాద్దాం,
కేసీఆర్ ను మరి ఎందుకు భోగి పద్మక్క మెచ్చుకుంటుందని మీరు అనుకోకూరు. కేసీఆర్ ముందున్నాడు కాబట్టి తెలంగాణ సాధించుకున్నాం. కాకపోతే ఉద్యమ బిడ్డలను పక్కా పెట్టినందుకు బాధ ఉంది. కాబట్టి అక్క మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మీ వెనుక మేముంటాం, మీ వెనుక మేముంటాం. ఈ 33 జిల్లాల ఉద్యమకారులను తరలిస్తాం. ఉద్యమకారులకు ముందు మీరుంటే ఖచ్చితంగా మీ వెంట మేముంటాం. మీరు విజయం సాధిస్తారు. ఉద్యమకారులను మీరు హక్కున చేర్చుకోండి. ఖచ్చితంగా మీ విజయం ఖచ్చితంగా తథ్యమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పింది కాదు. ఎందుకంటే కవితక్క ఇవాళ ఒక ఆడపులిలాగా ఆడబిడ్డ, మా ఇంటి ఆడపడుచు. మేము అనుకుంటా ఉన్నాం, మేము ఉద్యమకారులం కడుపులో పెట్టుకున్నాం. ఖచ్చితంగా సీఎం గా చూద్దామా, ఈ రాష్ట్ర సీఎం గా అక్కడ చూద్దామా. ఇది కాంట్రవర్సీ కాదు. ఖచ్చితంగా లేడీ సీఎం చూద్దామా. దీనికోసం మనం కష్టపడదామా. భూ పోరాటం అక్క వెనుక మనం ఉందామా. ఈ 33 జిల్లాలో భూ పోరాటం అక్క చేస్తుందని నేను అనుకుంటా ఉన్నా. అక్క ఈ 33 జిల్లాల్లో కరీంనగర్ జిల్లాలో మీరు మొదలు పెట్టిన భూ పోరాటం 33 జిల్లాలలో మీరు చేయాలి. మీ వెనుక మేముంటాం. అవసరం అనుకుంటా మా మీద 100 కేసులు పెట్టని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని భయపడం. తెలంగాణ మేము తెచ్చుకున్నాం. తెలంగాణ బిడ్డలం. ఇవాళ మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద కేసులు పెడితే తెలంగాణ ఉద్యమ టైంలో నా మీద 6 నుండి 7 కేసులు అయినాయి. కావాలంటే రూప్ సింగ్ అన్న పంపించిన కేసులు. ఎందుకంటే నేను ఏ కేసుకు భయపడలే. నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నా భయపడలేదు. ఎందుకంటే కేసీఆర్ ని చూసి స్ఫూర్తి పొందిన, కేసీఆర్ గారిని చూసి స్ఫూర్తి పొందిన, నేను కవితక్కను చూసి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థి నుండి నేను ఇప్పటి నాకు 40-41 సంవత్సరం ఇప్పటి వరకు కూడా తెలంగాణ రావడం కోసం ఉద్యమం, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారుల హక్కుల కోసం నేను పోరాడుతున్నా తప్ప ఇందులో ఎట్లాంటిది లేదు. మన కవితక్కను అక్క నీకు మాటిస్తున్నా, ఈ సభ ముఖంగా మాటిస్తున్నా, నీ వెంట మేముంటాం. ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తా ఉన్నాం, మీ వెంట మేముంటాము. ఎవడెన్ని మాటలు మాట్లాడినా, నిన్ను ఎంత వ్యతిరేకించిన వాళ్ళకు కూడా సూటి ప్రశ్న, బిడ్డలారా మీకు సాత కాదు. ఇవాళ ఒక పులి లాంటి ఒక లేడి పిల్ల వస్తే మీరు ఇవాళ అక్కని మాటలు అంటారా? మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని దాటుకొని అక్క దగ్గర ఇవ్వండి, మమ్మల్ని దాటుకోండి. ఇవాళ టీయూ చేసి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసినాక రిజిస్ట్రేషన్ చేసి ఇలా 33 జిల్లాలో ఇప్పటికి 15 జిల్లాలు పూర్తి చేసిన 33 జిల్లాలలో కమిటీలు వేస్తా ఉన్నా. ఉద్యమకారులందరి తరపున మీకు శిరస వంచుతున్నామక్క. ఎందుకంటే మీ భూ పోరాటం మాకు నచ్చింది, మీరు నచ్చిండ్రు. మిమ్మల్ని సీఎం చేసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. సీఎం చేసుకుందామా, సీఎం చేసుకుందామా, సీఎం చేసుకుందామా, అక్కని సీఎం చేసుకుందామా. గట్టిగా చెప్పుర్రా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన నా అక్కకు, నా రూప్ సింగ్ అన్న, రూప్ సింగ్ అన్న గురించి కూడా చెప్పాలి. మా కరీంనగర్ ముద్దు బిడ్డ, మమ్మల్ని 10-20 సంవత్సరాల నుండి మా అన్న మమ్మల్ని చూస్తా ఉన్నాడు. కేసీఆర్ తో ప్రయాణం చేసిండు, ఇలా మా అక్కతో ప్రయాణం చేస్తాడు. అక్క మమ్మలను కాపాడుకో, నిన్ను సీఎం చేసి చూపెడతాం. ప్రామిస్ చెప్తున్నా, ఒట్టే చెప్తున్నా, నిన్ను సీఎం చేసుకుంటాము. ఇది ఆశామాషాన్ని మీరు అనుకుంటున్నారు. ఉద్యమకారులు తలుచుకుంటే ఇవాళ ఒక్కొక్క ఉద్యమకారుడు ఇక్కడ భర్తల సోమాలు ఉన్నాడు, లక్షల మంతులు సమానం. ఇవాళ నేనున్నా, అక్కడ అంజిరెడ్డి అని ఉన్నాడు. మేమంతా కూడా సంఘాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో కూడా బలమైన వాళ్ళము. మేము తలుచుకుంటే ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒక్క కాడ జమ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, నేను సీఎం చేయగలుగుతాం. ఇది మాత్రం బట్టి మాటలు కాదు. ఏ అవకాశం ఇచ్చినటువంటి మనకు టైం లేదు. అక్కగారు మన కోసం ఇంత వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భోగే